భద్రాచలం నుంచి సీతారాములు వారు మన ద్రాక్షారామం అయితే వచ్చారండి. సీతారాముల కళ్యాణం చూద్దాం పదండి. ద్రాక్షారామం భీమేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయం నందు సప్తాహాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా జూలై 19న శనివారం రోజున భద్రాచలం నుంచి తీసుకువచ్చిన శ్రీ సీతారాముల దివ్యమూర్తులకు కళ్యాణ మహోత్సవం భద్రాచలం దేవస్థానం వారిచే అత్యంత వైభవంగా జరపబడింది. అంతేకాదండి, కళ్యాణంలో భాగంగా ఆ కోదండరాముల వారికి శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి తరపు నుంచి దేవస్థానం వారు వస్త్రములు సమర్పించడం జరిగింది. కళ్యాణంలో నాకు ఒక విషయం అయితే తెలిసిందండి అర్చకుల ద్వారా. అది ఏమిటి అని అంటే, భద్రాచలంలో ఉన్న సీతమ్మ వారికి 3 సూత్రాలు అయితే ఉంటాయంటండి. ఎందుకో చెప్తాను చూడండి. ఒకటి పుట్టినిల్లు నుంచి, రెండవది మెట్టినిల్లు నుంచి ఎవరికైనా ఉంటుందండి. కానీ సీతమ్మ వారికి రామదాసు గారు అప్పట్లో తెలుగువారి తరపు నుంచి ఒక సూత్రం సమర్పించారంటండి. ఇప్పటికీ ఆయన గుర్తుగా అలాగే ఉంటుందంటే సీతమ్మ వారికి భద్రాచలంలో. ఈ విషయం మీకు తెలిస్తే కామెంట్ చేయండి.